ఇక్కడ అందరికీ ఒక విషయం అండి, చాలా మందికి విద్యార్థులకు కన్నయ్య నాయుడు సార్ అంటే ఎవరు అనేది న్యూస్ లో కూడా చూసింటారు. మన తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి ఒక గేట్ కొట్టుకొని పోతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొత్తం యంత్రాంగం అంతా, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా అందరూ మనం కన్నయ్య నాయుడు సార్ వైపు చూడాల్సి వచ్చిందనమాట. అక్కడ గేట్లు కొట్టుకొని పోయిన తర్వాత 14 లక్షల ఎకరాల్లో నీరు పోవాల్సినటువంటి రైతులు వాళ్ళందరూ కూడా ఒకరి వైపే చూస్తున్నారు. కన్నయ్య నాయుడు సార్ అయితేనే ఇది చేయగలరని చెప్పేసి రెండు రాష్ట్రాల యంత్రాంగము, ముఖ్యమంత్రులు సెంట్రల్ గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని 70 గంటల్లో గేట్ తయారు చేపించి అక్కడ ఉన్నటువంటి వాటర్ వేస్ట్ కాకుండా రైతులందరికీ ఉపయోగపడేటట్లు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు రైతులు అని చెప్పేసి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా 70 గంటల్లో రికార్డు స్థాయిలో గేట్లు ఎస్టాబ్లిష్ చేపించి అక్కడ గేట్లు స్థాపించి నీటిని ఆపారనమాట. సో 14 లక్షల మంది రైతుల కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, భారతదేశంలో ఉండే మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా అడ్వైజర్ గా పనిచేశారు. ప్రస్తుతం మన పోలవరం డ్యామ్ కూడా సారు మేజర్ అడ్వైజర్. మన పోలవరం, మన ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి, మన అందరం కూడా ఎదురు చూస్తున్నాం పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి. సో అందరూ కూడా ఒకసారి కరతాల ధ్వనులతో సార్ కి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు అనంతలక్ష్మి. వేదికను అలంకరించిన పెద్దలకి, సభకు ఇచ్చేసిన పెద్దలకి, తల్లులకి, పిల్లలకి వందనం, శుభదినం. మనం అనంతలక్ష్మి కాలేజీ మన చైర్మన్ అనంతరాములు గారు నాకు ఫోన్ చేసినప్పుడు మా కొలీగ్స్కు మిగతా వాళ్ళకంతా ఫోన్ చేస్తే అది మంచి కాలేజీ, ఆయన గురించి చాలా చెప్పారు నాకు. అందువల్ల నేను నో అని చెప్పలేకపోయాను. కానీ వారం క్రితం మాకు పలానా రోజు మీరు ఇక్కడ రండి అంటే వచ్చానమాట. పిల్లలు, యంగ్ ఇంజనీర్స్, I am one more than you when we started steel plant station in 1966. ఆంధ్రుల విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు స్లోగన్ రాసింది మేము. 2 రోజుల్లో స్టేట్ మొత్తం స్ట్రైక్ చేసి మీకన్నా జుబ్లెంట్గా ఉండేవాళ్ళమే. ఎందుకంటే అన్ని ఇయర్లో మన బళ్ళారి కూడా పోకూడదని స్ట్రైక్ చేశాం. కానీ మీ ఎంతజాజను చూస్తున్నాను. కానీ ఒకటి చెప్పగలుగుతాను, మన శరీరం శాశ్వతం కాదు, మన ఆత్మ శాశ్వతం. శరీరానికి 3 దశలు ఉంటుంది: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. కానీ బాల్యం, వృద్ధాప్యంలో వేరే వారి మీద ఆధారపడాలి. బాల్యంలో తల్లి, తండ్రి మీకు కావాల్సింది సప్పో చేసి కష్టపడి తినకనో అన్నీ సప్పు నాన్నగారు పిల్లలు మీకందరికీ. ఈరోజు కూడా మేము 50 ఏళ్ళు సర్వీస్లో ఉండి నెలకు ఒకసారి విర్చువల్లో మా క్లాస్మేట్స్ అంతా మీట్ అవుతాం. మా కాలేజీ డేస్ మర్చిపోలేము. లైఫ్లో వచ్చేది కాలేజీ డేస్ ది ఫస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎనిబడి. దాన్ని మర్చిపోలేము. మిగతా వచ్చేదంతా సమస్యలతో కూడుకుంది, కష్టాలతో కూడుకుంది. దానికి ఇది మీకు ఫౌండేషన్. కాలేజీలో మీకు ఫౌండేషన్ బాగుంటే మీరు ఎంతైనా సాధించవచ్చు. దానికి నేను టెక్నికల్గా చెప్పని రాలే, నా ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్న కొన్ని మాటలు నాకు 10 నిమిషాలు టైం ఇచ్చినారు కాబట్టి చెప్తున్నాను. మనం జీవితంలో ఒక అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు, అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించేదే విజయం. ఇవి గుర్తుపెట్టుకుని మనం కాలేజీ వదిలి నుంచి మన శ్రమ స్టార్ట్ చేయాలి. రెండోది, మనకు బుక్స్ చూసామంటే అందని పళ్ళు ద్రాక్ష పళ్ళు పుల్లనా, దానికోసం ప్రయత్నించద్దు అంటారు మన పెద్దోళ్ళు. కానీ కలియుగంలో అందని పళ్ళు ద్రాక్షను వదిలేస్తే మనం అక్కడే ఉంటాం, కానీ ముందుకు పోలేం. ఎన్ని డిగ్రీలున్నా ముందుకు పోలేరు. మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకొని ఆ అందని పళ్ళు
పుల్లని కాకుండా తీయని చేసుకున్నారంటే అప్పుడు మీ జీవితం సరిపడుతుంది. దానికి ఇంకొక ఏం చెప్పన్నా, మీకు జీవితంలో మీరు నెంబర్ 1గా రూపొందించాలంటే మీరు కొన్ని బలాలు సేకరించాలి. ఆ బలాలు మీకు ఇక్కడ కాలేజీ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంది. నేను మా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ని ఒక సబ్జెక్ట్లోనే స్కిల్ డెవలప్మెంట్ కాకుండా ఈ విషయాల్లో కూడా కొంచెం ఇన్పుట్స్ నేను చెప్తాను. ఇన్పుట్సే ఇస్తుంది కాలేజీ, దాన్ని మళ్ళా ఆస్వాదించి బ్రెయిన్లో పెట్టి సమయానుకూలంగా యూజ్ చేసి నువ్వు నీ సమయాన్ని నీకు వచ్చిన ఆపర్చునిటీని విజయవంతం చేసుకుంటేనే నువ్వు ముందుకు వెళ్తావు. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ శారీరక బలం ముఖ్యం. నువ్వు ఎక్కడంటే అక్కడ చెత్త తిండ్లంతా తిని ప్రిన్సిపల్ లేకుండా ఒకరోజు 6 గంటలకి ఒకరోజు 9 గంటలకి నిద్రలేస్తే కాదు. నువ్వు సిన్సియర్గా ఒక టైమింగ్ పెట్టుకొని ఫుడ్ ఒక టైమింగ్ పెట్టుకొని కరెక్ట్గా మెయింటైన్ చేసి శారీరక బలాన్ని పొందితే ఈవెన్ 70-80 ఏళ్ళు కూడా హాస్పిటలైజ్ కాని వాళ్ళు ఉన్నారు. నేను ఇంతవరకు హాస్పిటలైజ్ కాలా. ఎందుకంటే ఆ క్రమశిక్షణ ఫుడ్ మనకి ఏది దొరుకుతుందో, మన బలం సంపాదించుకునే నీకు ఏం కావాలనో అది చూసి తినేది అలవాటు చేసుకోవాలి. మనకు ఉండే దాంట్లో సంతృప్తి పడాలి. నెక్స్ట్ మానసిక బలం. నువ్వు ఏ సిచ్యువేషన్ అయినా, ఇప్పుడు యవ్వనంకి వస్తే మళ్ళీ మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులు మెయింటైన్ చేయాలి, మళ్ళీ పిల్లల్ని సాకాలి, వాళ్ళకి విద్యలు నేర్పించాలి, వాళ్ళకి కావాల్సిందంతా ఇవ్వాలి. అప్పుడు అర్నింగ్ కావాలి. వీటికన్నిటికీ ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి ఫ్యామిలీలో. దాన్ని భరించి మనం ప్రయాణం చేసేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఎవరిని తెలుస్తాం చెప్పండి? దేవుణ్ణి. ఆ దేవుణ్ణి దినం స్మరిస్తా. ఎవరు? వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి నేను ఏ ప్రాజెక్ట్ చేసినా సఫలమైంది కానీ ఫెయిల్ కాదా. ఈ బదులు కూడా ఆయన పేరు చెప్పే చేస్తా. భోజనం చేసేటప్పుడు ఆయన పేరు చెప్పే చేస్తాను. పడుకునే ఆటోమేటిక్గా కొన్ని ఆత్మహత్య మీరు చదివినారంటే దత్తశక్తితో చదవండి, మన సుమతి శతకం చదవండి. మీ జీవితంలో ఎట్టట్టు మలుచుకోవాలనేది ఒక పద్యానికి అర్థం చూశారంటే తెలుస్తుంది. నేను ఈ రోజు చెప్తానని కాదు, మీరు రోజు నుంచి ఒక రోజుకు ఒక పద్యం 10 పద్యాలు ఉంటుంది, దాన్ని చదవండి. నెట్లో పోయినారంటే మీకు ఒక మాస్టర్ అని చదివి ఈవెన్ నేను చెప్పాడు, మనకు రాయలసీమనే అవి దొరుకుతుంది సుమతి శతకం పద్యాలు. దానిలో మీనింగ్ ఏమి ఇచ్చారు, మీరు ఎట్ట మీ జీవితాన్ని మలుచుకోవాలని చూడండి. నెక్స్ట్ ఎక్కడికి కావాలని చూసుకుంటాం. భక్తుడు వాళ్ళు కానీ వాళ్ళకి సరెండర్ దాంతో మన పని అయిపోయినట్టే. సరెండర్ కాకూడదు. మనం వీ హ్యావ్ టు షో అవర్ స్ట్రెంగ్త్. అదే అనమాట. ఇదంతా అయిన తర్వాత మనం మన జీవిత సాఫల్యం చేసుకునేదానికి కూడా ప్రయత్నించాలి. ఎందుకంటే చాలామంది చదువుతానే అవుట్ టు అర్న్ మనీ ఇన్ డిఫరెంట్ వే అంటారు. చాలామంది సామాజిక సేవ ప్రారంభించి సీట్లని అదని ఇదని అంతా అమౌంట్లు అంతా కలెక్ట్ చేసుకొని ఆఫీసులు లాక్ చేసుకుని పోయే ఇనిషియేషన్ డైలీ చూస్తూనే ఉన్నాం నెట్లో. అందువల్ల మనం భక్తితో అన్నం తింటే అది ప్రసాదం అవుతుంది. గుడి స్వామిని పూజించి ఆ నీళ్లు తాగితే ఏమవుతుంది? తీర్థం అవుతుంది. అది తీర్థాన్ని అంత పవిత్రంగా తీసుకుంటాం. నెక్స్ట్ అదే మన స్వామి మీద ఒక కీర్తన పాడామంటే ఒక సాంగ్ దాన్ని కీర్తన అవుతుంది. అదే స్వామిని ఇంట్లో పెట్టి పూజిస్తే అది గుడి అవుతుంది. అందువల్ల మనం ఏ విధంగా మన జీవితాన్ని మలుచుకుంటామో ఆ విధంగా మనం అభివృద్ధి కావచ్చు అనేసి స్వామి వివేకానంద చెప్పారు. ఆయన జస్ట్ ఎలక్ట్రికల్ కంపెనీ, అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు.
దీనిలోంతా నీతి నిజాయితీ కలిపితే మనకి సక్సెస్ఫుల్ కాంతి ఉండదు. ఈ పొద్దుడికి మీరు కానీ మోడీని నా పేరు అడగండి, వాడు ఈజ్ ఏ నెంబర్ 1, ఈజ్ ఏ హానెస్ట్ ఫెలో అంటాడు. మన సీఎంలకంతా బీ కేర్ఫుల్ తెచ్చిమంటాడు. కానీ ఎందుకంటే నేను రిటైర్డ్ అయింది 2002, 2005లో నాకు పగ్గాలు ఇచ్చాడు, బోర్డ్ ఆఫ్ కన్సల్టెంట్ మెంబర్గా ఇచ్చాడు. ఆయన్ని పిలిచి సీఎంగా ఉన్నప్పుడు ఈ పొద్దుటికి వాళ్ళకి నేను సేవ చేస్తున్నా. గుజరాత్ డెవలప్మెంట్లో ఎక్కువ పాల్పంచుకున్నాం. ఎంత డెవలప్ అయిందంటే యూ కెనాట్ ఇమాజిన్. మీరు పోయి ఒకసారి చూసి రండి. యూనిటీ ఇది ఉంది కదా స్టాచ్యూ, ఆ స్టాచ్యూ దగ్గర సరౌండింగ్ సెట్ డెవలప్ చేసి ఎట్ట వాళ్ళు మన దగ్గర డబ్బులు లాగుతున్నారో చూడండి. మనకి ఎన్నో డ్యాములు ఉన్నాయి, ఎన్నో వసతులు ఉంది, మనం చేయలేకపోతున్నాం. రెండోది ఎన్విరాన్మెంట్ చేంజ్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతే మీకు కొంచెం వర్షం వస్తుందంటే ఎందుకు వస్తుందని చెప్పండి. మనకు ఒక 50 ఏళ్ళ క్రితముని ఇది లేదనమాట. నేను మా వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫస్ట్ ఎన్ఎస్సి లీడర్ని. వెంకటేశ్వర యూనివర్సిటీకి 1.85 lakhs ప్లాంటేషన్ చేసిన. ఎక్కడ చూసినా కాలేజీకి పోతే రూమ్కి వచ్చేటప్పుడు బట్టలంతా ఎర్రగా అయిపోయేది, గాలి వస్తే మట్టి అట్టాటి పోతూ ఎన్ని చెట్లు ఎంత ఇదిగా ఉంది. నేను అదే చెప్తున్నా మా సార్కి, ప్రతి ఒక్కరూ విలేజ్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీ పేరుతో ఒక చెట్టు పెట్టి సాకి మీ పేరు పెట్టుకోండి. మేము చెట్టు సాకినామని అదే మనకి నీడనిస్తుంది. హిస్టరీ ధర్మం ఏంటంటే మళ్ళా అది పెరిగితే పశువులు తినాలని చూస్తాయి. అదే వీళ్ళందరికీ తప్పించుకొని పెద్ద రుచిమైందంటే అందరూ వచ్చి సేద తీర్చుకుంటాయి. మన జీవితంలో ఫస్ట్ స్టెప్ అదే కాలేజీ వదిలినాక. ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఎవడు ఏ కంపెనీకి పోయినా కానీ, ఏ బిజినెస్ సెంటర్కి పోయినా కానీ డబ్బులు ఇవ్వరు. కానీ మనం అక్కడ ఉండేది వాళ్ళకు మనం ఎట్ట సర్వ్ చేయాలి, మనం ఎట్ట సర్వ్ చేసుకోవాలి, మనం ఎట్ట డబ్బు అర్జించాలి తెలుసుకొని కరెక్ట్గా కానీ చేస్తే నీ మీద విశ్వాసం వస్తే ఆ ఓనర్ నిన్నంత పైకైనా తెస్తాడు. అదే అనమాట ఈ ప్రిన్సిపల్. నువ్వు విత్తుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు రోడ్ కొట్టేదానికే చూస్తాడు సొసైటీలో కూడా. అదే నువ్వు ఒక స్టాండ్ అయ్యి నువ్వు నిలబడతావు సొసైటీ ప్రజలకు అన్నప్పుడు వాడు నీకే పగ్గాలు ఇచ్చి నువ్వు సంపాదించినా నాకు కొంచెం ఇయ్య నాన్న అని కూర్చుంటాడు డబ్బు ఉండేవాడు. చాలామంది ఎంతోమంది బిజినెస్ పెట్టి మేనేజర్లు గాను 40 ఏళ్ళ క్రితం వచ్చింది. దానిలో ఒకటి 2 నిమిషాలు చదివి వదిలేస్తాను. మన కర్మలకు 18 మంది సాక్షులు. చుట్టూ ఎవరు లేరని, ఎవరు లేనప్పుడు తప్పుడు పనులు తెగించడం మానవ బలహీనత. కానీ నేను ఒక్కడినే ఉన్నాను కదా అని ఎవరు గమనించడం లేదని మనిషి అనుకోవడం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశ్చితంగా గమనించే మూక సాక్షులు 18 మంది ఉన్నాయి. అవి 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉట్టసంధులు, సూర్యసంధులు, పగలు, రాత్రి. వీటిని అష్టాదశ మహాపదార్థాలు అంటారు. ఈ మూగ సాక్షులు మనిషిని అనుసరణ నీడలా వేధిస్తుంటాయి. ఇవి మన లోకంలోని న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పకపోవచ్చును కానీ దోసుకొని తింటుంటారు ఒక వర్గం. వాళ్ళు మన వేదాల ప్రకారం వాళ్ళ అనంతరం మనిషి జన్మం దొరకదంట వాళ్ళకి. వాళ్ళు పశువులు గాను వేరే జంతువులు గాను పుడతారంట. నెక్స్ట్ రెండో వర్గం మోస్ట్ ఆఫ్ ది మిడిల్ వర్గం. నేను చాలా స్టడీ చేశాను. ప్రతి జీవితంలోనూ కష్ట సుఖాలు సమానంగా ఉంటాయి. కొందరు మన జన్మరాశిని బట్టి ఫస్ట్లో సుఖపడచ్చు, మధ్యలో కష్టపడచ్చు, రెండులో సుఖపడతారు. ఈ మాదిరి కష్ట సుఖాలు సమంగా ఉండాలి. మన మానవ జన్మ తప్పకుండా జరుగుతుందంట. కొందరు భగవంతుడి నిష్ఠతోనే ప్రార్థించి ఎప్పుడు 24 గంటలు భగవంతుడు అని వాళ్ళకి మరి జన్మేమో ఉండదని చెప్తారు. అది నిజమే అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎందరో మహానుభావులు కోట్ల కొద్దీ సంపాదించి నెక్స్ట్ డే పడిపోతున్నారు.
భగవంతుడు కరెక్ట్గా వాళ్ళ ఎలక్షన్ టైంలోనో వాళ్ళ ఎదురులోనో పడేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. టైం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆయన మీ జీవితాలను మీరే నిలబెట్టుకోవాలి. చాలా మంది బాగు చేసినటువంటి వ్యక్తి, మన భావితరాల భవిష్యత్తు కోసం డ్యాములకి కష్టపడి డ్యాములకు అడ్వైజర్గా ఉన్నటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ.